జాగృతం చేయడానికి స్వామి వివేకానంద చేసినటువంటి కృషిని మనం గుర్తించి వారి ఆశయ సాధన కోసం విద్యార్థి పరిషత్ చేస్తున్నటువంటి కార్యక్రమంలో మన భాగస్వామి కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి పాలకులు గాని పార్టీలు గాని యువత గాని కలిసికట్టుగా ఈ సమాజాన్ని జాగృతం చేసి శక్తివంతమైన సమాజ నిర్మాణాన్ని తద్వారా శక్తివంతమైన భారతదేశ నిర్మాణాన్ని సాధించినప్పుడే దీన్ని మనం ముందుకు అవసరం ఉంది, ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు స్వామి వివేకానంద 200 సంవత్సరాల క్రితమే వారు అనేక విషయాలు స్పష్టం చేశారు. కదా ప్రపంచంలో అత్యున్నత సింహాసనం మీద నా తల్లి భారతమాత ఆ సింహాసనం మీద ప్రతిష్ఠించినటువంటి అద్భుత సన్నివేశాన్ని నేను కళ్ళారా చూసినా అని చెప్పి 200 సంవత్సరాల క్రితమే స్వామి వివేకానంద చెప్పిన విషయాన్ని నేటి యువత నేటి సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారు కలగనటువంటి ఆ తల్లి భారతమాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించినటువంటి సందర్భంలో వారి ఆశయాన్ని సాధించే దిశగా అందరం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆ ప్రతిజ్ఞ పూడాల మనం ఆ ఆశయ సాధన ముందుకు సాగాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ యువత అందరికీ భారతీయ సమాజానికి భారత జాతికి అందరూ కూడా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. కార్యక్రమం ఇలా కాంగ్రెస్ పార్టీది అయోధ్య రాముడు భారతీయ జనతా పార్టీకే రాముడు కాదు, ఈ దేశంలో ప్రపంచంలో అయోధ్య రాముడు మా రాముడు. అయోధ్య రాముని మేము తలుస్తాం, కొలుస్తాం, ఆదర్శంగా తీసుకుంటామన్నటువంటి ప్రతి భారతీయుడు ప్రతి హిందువు అయోధ్య రామాలయం యొక్క ఆ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు. ఒక వ్యక్తి అక్షింతల కార్యక్రమంలో పాల్గొని రాముల వారి యొక్క అక్షింతలను మోసుకొని ఇంటికి తిరిగిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించాలి. అయోధ్యలో రామాలయ నిర్మాణం చేయడం భారతీయ జనతా పార్టీ పెద్ద పనేం కాదు. కేంద్రంలో ప్రభుత్వం ఉంది, అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులు. కానీ దానికి భిన్నంగా విశ్వ హిందూ పరిషత్ ఆలోచించేది. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు. వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది హిందువుల యొక్క చిరకాల కాంక్ష నెరవేరబోతున్నది. ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలని చెప్పి ఆలోచనతో రాజకీయాలకు అతీతంగా హిందూ సమాజం నుంచి సేకరించిన నిధుల ద్వారా మన అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం జరగాలని చెప్పి కోరుకున్న సందర్భంలో దేశవ్యాప్తంగా మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అనేక మంది ఇవాళ ఈ విరాళాల సేకరణలో పాల్గొన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి. అప్పుడు రాని ఇబ్బంది, ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు లేని ఇబ్బంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చిందో స్పష్టం చేయాలి. నేను విమర్శ చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సూచన సలహాలు చేస్తున్నాను. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని మీరు వ్యతిరేకిస్తురా? అయోధ్య రామ మందిర నిర్మాణంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా స్వాగతిస్తున్నారు, దీనిలో పాల్గొంటున్నారు. మరి ఆది నాయకత్వానికి సమాచారం పోయిందో లేదో? మరి కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం కింది స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను కాపాడుతుందా కాపాడదా? క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆలోచనలను కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం స్వీకరిస్తారా స్వీకరించదా? వాళ్ళ చెడు ఉద్దేశం ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆది నాయకులకు ఎందుకు ఆహ్వానాలు పలుకుతారు? ఒక భారతీయ జనతా పార్టీ నాయకులను ఎందుకు పిలుస్తారు? పిలవకపోతుండే. కాబట్టి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేటువంటి ఒక ధార్మిక కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం దయచేసి చేయదు. ఏడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కండవాళ్ళు ఒప్పుకొని పోలేదు. అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు, ప్రజలు స్వాగతిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో మా ఇంటికి మా ప్రాంతానికి అక్షింతలు రాముల వారి అక్షింతలు రాలేదని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం దీన్ని వ్యతిరేకించిన పార్టీలు గుర్తుంచుకోవాలి ఒకసారి. కానీ ఇంత స్పందన వస్తున్నప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా పాల్గొన్నారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా
ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా, అందరూ కలిసి పాల్గొందాం.